నా ఫస్ట్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి నేను నా మ్యాచ్ డే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అయితే మ్యాచ్ డే బ్లాగ్ దేని మీద అంటే హాకీ మీద. ఈరోజు వచ్చేసి నా డివిజన్ ఫస్ట్ మ్యాచ్ అనమాట. డివిజన్ 3 హాకీ ఇంగ్లాండ్లో ఆడతానమాట నేను పోటస్ బార్ క్లబ్కి. ఈరోజు అయితే మనకి 4:30కి రిక్మాన్స్ వర్క్ తోటి మ్యాచ్ ఉంది. లెట్స్ గో. ఈరోజు అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను అనమాట నేను. ఫస్ట్ సీజన్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ చూద్దాం ఎలా జరుగుతుందో. ఈరోజు అయితే మీకు అన్నీ మంచిగా చూపిద్దామని మంచిగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం జిమ్కి వెళ్ళిపోదాం. అక్కడ రిషి వెయిట్ చేస్తున్నాడు. రిషి ఎవరంటే చూపిస్తా. జిమ్కి అయితే రెడీ అయిపోయాను. చూసారా నా అవుట్ఫిట్ బాగుందా? కమెంట్ చేయండి. ఇదైతే మా ఇంటి బయట అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే వ్యూ కూడా చాలా బాగుంటుంది. అదేంటో నేను బ్లాగ్ చూస్తున్నాను, మా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. నేను ఇంకా సరే అని జిమ్కి అయితే వచ్చేసాను. ఇదే అనమాట మా జిమ్. ఇదే రిషి. జిమ్కి వెళ్ళాలంటే లోపలికి మనం డైరెక్ట్గా వెళ్ళలేము. ఇక్కడైతే మనకి క్యూఆర్ కోడ్ చూపించి స్కాన్ చేయాలి. ఇలా మనకి సపరేట్ యాప్ అయితే ఉంటుంది అనమాట. మనోడు ఫోన్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఇట్లా సపరేట్ కోడ్ రాగానే మనం స్కాన్ చేసి గేట్స్ అయితే ఓపెన్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోవటమే. ఎంజాయ్. ఒక జిమ్లోకి రాగానే మేము ఇంకా లగేజ్ పెట్టేసి మేమైతే వార్మప్ చేసుకున్నాం కాసేపు. ఇప్పుడే జిమ్ నుంచి అయితే వచ్చేసాను. మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి తినేసి మ్యాచ్కి అయితే రెడీ అయిపోదాం. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి కిట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. అరే నీ కిట్ బ్యాగ్ చూపి రాదు. కిట్ బ్యాగ్ చూపిస్తాం. లెట్స్ గో. ఇదిగో గైస్, ఇది వచ్చేసిన హాకీ కిట్ బ్యాగ్ అనమాట. టీవీకే కిట్ బ్యాగ్ ఇది. ఇందులో వచ్చేసిన హాకీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నా హాకీ షూస్. ఇది వచ్చేసి డీటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ చూపిస్తాం. షిన్ గార్డ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొటెక్షన్ కోసం అనమాట. బాల్ తాకుండా, బాల్ చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి బాల్ తాకుండా మనం పెట్టుకుంటాం. ఇది వచ్చేసి గ్లౌస్ ప్రొటెక్షన్ కోసం. ఇంకా స్టాకింగ్స్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటాయి, ఎందుకంటే మనకి నీ వర్క్ రావాలి. చిన్ గార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి చిన్ గార్డ్స్ కూడా పెట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్, దట్ ఈస్ హాకీ స్టిక్స్. అడిడాస్ హాకీ స్టిక్ అనమాట. ఇదైతే నాకు ఫ్రీ వచ్చింది, అడిడాస్. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రేస్. ఈ 2 హాకీ స్టిక్స్. దీంతో అయితే నేను చాలా గోల్స్ కొట్టాను అనమాట. చాలా అంటే చాలా. 2-3 కొట్టుంటాం. 2-3 ఏంట్రా, 10 గంటలు ఎక్కువే కొట్టుంటా. అది కూడా నమ్మట్లే. ఇది గైస్ నా హాకీ కిట్ బ్యాగ్. చూడండి. Fight the fear when I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot, can't deny it. There's some days I feel idiotic, just a product of a system where you're lucky just to make a dollar. That ain't gonna stop me cause my grind's contagious. I'll do what it takes to turn passion to paychecks. And if I go down, I'ma do it on. వీళ్ళే మన ఫ్రెండ్స్ అనమాట. దిలీప్ బ్రో మన డిఫెండింగ్ మెషిన్, వీడు వచ్చేసి మన స్కోరింగ్ మెషిన్ అనమాట. आर्यन आज कितना गोल मारोगे? पता नहीं, 4-5 तो मारेंगे। 4-5 पक्का? या पक्का। फीवर आया क्या? नहीं, नींद आ रही है। नींद आ रही। पापा मनोट शिफ्ट के लिए कर सुबह 5 बजे अब गेम खेलने आ रहे हैं भाई। మనోడు तबाह हुई पड़ी है हमारी। మనోడు ఏమంటాడంటే పొద్దున్నే పాపం షిఫ్ట్కి వెళ్ళి వచ్చి మరి గేమ్ ఆడడానికి వచ్చాడు. మనోడు పంజాబ్ నుంచి అనమాట. గేమ్ అంటే చాలా ఇష్టం. సే హలో టు మై సబ్స్క్రైబర్స్ బ్రో. బ్రో ప్లే బాయ్ ఆఫ్ ద టీమ్ బ్రో. ఇక గ్రౌండ్కి వచ్చేసాక అయితే నేను మా మేనేజర్ని ఇంకా టీమ్మేట్స్ని అయితే కలిసేసిన తర్వాత చేంజింగ్ రూమ్లో మా మేనేజర్ అయితే నాకు మా కొత్త జెర్సీ అయితే ఇచ్చాడనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నా కొత్త జెర్సీ అయితే 398 నెంబర్తో ఇచ్చాడనమాట. అందరికీ చాలా 3 డిజిట్స్ నెంబరే. మన కొత్త జెర్సీ గాయ్స్. Come on.
మ్యాచ్ అయిపోగానే టీం అందరం అయితే పబ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే టీం అందరం గెట్ టుగెదర్ లాగా పబ్కి అయితే వెళ్తాము. ఫుల్ బాటిల్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే బాటిల్ జ్యూసే నాకైతే కళ్ళు తిరిగి ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయితే తీసేసుకున్నాను. చల్లగా తాగేసి ఇంకా ఫ్రెండ్స్తో కాసేపు బాగా మాట్లాడేసి చాలా రోజులైంది కాబట్టి ఇంకింటికి అయితే వచ్చేసాను. See you on next vlog.